నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గత 10-15 రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రధారి ఉండి, ఎన్నో రకాలైన తిరుపతి వెంకన్న అంటే ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత పొద్దున లెగితే దండం పెట్టుకుని దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా, మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. కానీ వీళ్ళు కావాలని దాన్ని, ఏమీ లేని దాన్ని దుష్ప్రచారం చేస్తా, ఇలాగా ఏమీ లేదు, సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు, ఏ రకమైన కల్తీ జరగలేదనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలనే ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి బాధ్యత ఉంది. కానీ ఆయన ఆ రకమైన విధానం అవలంబించలేదు. ఆయన గుళ్ళు కానీ, గుళ్ళ మీద దాడులు కానీ, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ హిందూ ధర్మం మీద చేయడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణకని చెప్పి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవడం, అలాగే ఈ లడ్డు NDDB నివేదిక కూడా ఇచ్చింది, ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి. కానీ దొంగ అన్నట్టు ఏమీ లేదని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇది క్లియర్గా మొన్న నివేదిక, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం CBI ఇచ్చిన నివేదికలో కూడా ఫిష్ ఆయిల్ అలాగే బీఫ్ ఆయిల్ కూడా ఉండి ఈ యొక్క కెమికల్ తయారు చేసి, ఈ కెమికల్తో ఆ లడ్డూలు తయారు చేశారని చెప్పడం క్లియర్గా జరిగింది. మీరు ఈరోజు, నేను జనసేన పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీరందరూ కూడా దేవదేవుడి మీద నమ్మకం ఉండి మీరు అందరూ రండి, దేవుడి మీద ప్రమాణం చేస్తానని చెప్పి మీరందరూ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయండి, రండి అని చెప్పి సవాల్ విసురుతున్నాను మీకు, ఏ తప్పు జరగకపోతే. కాబట్టి ఇదే దుష్ప్రచారం మీరు చేస్తే మేము తీవ్రంగా ఖండించడం. ఏ రకమైన మా నాయకుని కూడా మీరు ఈరోజు దేశంలోనే మా నాయకుడు ప్రతి రాష్ట్రం తిరిగి ఈరోజు ఒక నీతికి నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యం కింద ఉన్న మా నాయకుడిని మీరు కామెంట్ చేస్తే జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ రకమైన కామెంట్లు మానేయండి. ఎందుకంటే మీ గురించి అందరికీ తెలుసు, మీరు ఉండగా మీరు ఎన్ని రకాలైన అవినీతులు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు. కాబట్టి దీన్ని ఇక్కడతో, ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటే ఏ రకంగా ఉంటుందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికే మీకు పుట్టగదులు లేకుండా పోయే ఈ పార్టీకి, మళ్ళీ ఇంకా దీన్ని మీరు ఎంత రప్చర్ చేసుకుంటే అంత విధంగా మీరు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇప్పుడు కన్నా మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పుకుని దేవుని క్షమాపణ కోరుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. నమస్కారం.